ఒక సిమ్ కార్డ్ కావాలనుకున్నా లేదా ఒక బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలనుకున్నా ఫిజికల్గా ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. మరి అలాంటి సమయంలో మీ ఆధార్ కార్డ్ మర్చిపోయినా లేదా మీ ఆధార్ కార్డ్ కనిపించకపోయినా ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనలో చాలా మందికి ప్లే స్టోర్ లో ఉండే ఆధార్ లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలుసు, కానీ దానిని మళ్ళీ ఫిజికల్ గా ప్రింట్ తీయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను మీకు ఒక యాప్ గురించి చెప్తున్నా. దానిని యూజ్ చేసి మీరు ఫిజికల్ గా ఆధార్ ని క్యారీ చేయకుండా సింపుల్ గా ఇంకా సేఫ్ గా మీ ఆధార్ కార్డ్ ని షేర్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ గా లాంచ్ చేసిన ఈ యాప్ లో ఉండే ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ ప్లే స్టోర్ లో నుండి ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసి అడిగిన పర్మిషన్స్ అలౌ చేసి స్కిప్ ఇంట్రడక్షన్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ మీద క్లిక్ చేసుకొని మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ అదే విధంగా మీ ఆధార్ కార్డ్ని తీసుకొని అడిగిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ ఫేస్ వెరిఫికేషన్ కోసం లైటింగ్ కరెక్ట్గా ఉన్న ప్లేస్కి వెళ్ళి వీడియోలో చూపించిన విధంగా కళ్ళను బ్లింక్ చేయండి. ఇక్కడితో మీ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు. ఈ యాప్లో పైన కనిపిస్తున్న స్కాన్ మీద క్లిక్ చేసి వేరే వాళ్ళ ఆధార్ యొక్క క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా ఈ యాప్ లో లాంగ్వేజ్ ని మార్చుకొని తెలుగులో కూడా మార్చుకోవచ్చు. అదే విధంగా మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కొంత సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే షేర్ చేయొచ్చు లేదా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయొచ్చు. ఈ యాప్ లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ ని మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించారో తెలుసుకోవచ్చు. ఇంకా ఆధార్ కార్డుకి సంబంధించి ఇలాంటి ఉపయోగపడే ఫీచర్స్ ఈ ఆధార్ యాప్ లో ఉన్నాయి. అలానే మీ ఆధార్ కార్డ్ని మీ పర్మిషన్ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేయకూడదని అనుకుంటే మీ ఐడిని టెంపరీగా మీరు ఇన్యాక్టివ్ ఆర్ యాక్టివ్ కూడా చేయవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్